రింగ్ రియాజ్ కు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. ఆదిరింది జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో గుర్తింపు వచ్చింది. అయితే రాజకీయాల్లోకి వెళ్లి రింగ్ రియాజ్ ట్రోలింగ్ బారిన పడ్డాడు. ముందుగా జనసేన కండువా కప్పుకున్నాడు. ఆ తరువాత ఎన్నికలకు ముందు వైసీపీ జెండాను ఎత్తుకున్నాడు. చివరకు వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో మళ్లీ రింగ్ రియాజ్ కు శ్రీదేవి డ్రామా కంపెనీయే దిక్కైనట్లుగా ఉంది. తాజాగా విడుదలైన ప్రోమోలో రింగ్ రియాజ్ కనిపించింది. నా రింగు పోయింది అని రియాజ్ అంటే, నీ వల్ల నెల్లూరు మొత్తం పోయింది, రింగుది ఏముంది అని కౌంటర్ వేస్తాడు ఆది. నాన్న ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది అని రియాజ్ అంటే, ఎన్ని 11 మార్కులు వచ్చాయా అని పరువు తీస్తాడు. వైసీపీకి 11 సీట్లే వచ్చాయని ఇలా కౌంటర్లు వేశాడు. మామూలుగానే సందు దొరికితే ఆది ఇలాంటి పంచులు వేసేందుకు రెడీగా ఉంటాడు. ఇక ఆది వేసిన ఈ పంచులు ఇన్స్టెంట్ గా నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జన సైనికులంతా కూడా ఈ పంచులను షేర్ చేస్తున్నారు. కౌంటర్లు అదిరిపోయాయి అంటూ ఆది వీడియోని షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్ లో ఆది వేసిన కౌంటర్లే ట్రెండ్ అవుతున్నాయి. జనసేన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ఆది ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం కూడా తెలిసిందే. జనసేన 100% స్ట్రైక్ రేటుతో జాతీయ స్థాయిలో చర్చలకు తెరలేపింది. ఇక బుధవారం నాడు అంటే రేపు ఏపీ సీఎంగా ఇది ఇవాళ అయిపోతుందిగా. ఇక నేడు అనగా ఇవాళ ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.